నమస్తే వీటీవీ ప్రేమ్కి స్వాగతం. దాదాపుగా 7 గంటల ప్రయాణం కృష్ణా జిల్లాలో రైతులను పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆయన బయలుదేరిన తాడేపల్లి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి కూడా అడుగడుగున జనం నీరాజనం పట్టినటువంటి అంశాలని, తర్వాత అనేక ప్రాంతాల్లో విపరీతంగా ఒక జనాలు, పిల్లలని కానీ మహిళలు, ఇలా రైతులు అందరూ అన్ని వర్గాలు కూడా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా ఎప్పటిలాగే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నా కూడా ఆంక్షలు విధించడం, ఆంక్షలను ఛేదించుకుని జనాలు వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా బ్యారికేడ్లను కూడా వాళ్ళు ఏమాత్రం ఇది మాకు అడ్డు కావు అని చెప్పని ముందుకు వచ్చినట్టుగా సాక్షాత్ పటమట నుంచే, పటమట అంటే దాదాపుగా విజయవాడకి వితింది ఒకప్పుడు దూరం కానీ వితింది విజయవాడే చెప్పాలంటే, ఆ పటమట దగ్గరే విపరీతంగా విశేషంగా జనాలు ప్రారంభమయ్యారు. అక్కడ మొదలైనటువంటి జన నీరాజనం దారి పొడుగుతా సాగుతూనే ఉంది. నిజానికి బందరు, విజయవాడ నుంచి బందరు వెళ్ళడానికి ఒక గంట సేపు ప్రయాణం, గంట సేపు సాగాల్సినటువంటి మామూలుగా అయితే అలాంటిది అడుగడుగున జనాలందరినీ కూడా అభివాదాలు తెలుపుకుంటూ 7 గంటల పాటు ప్రయాణం చేసినటువంటి దీంట్లో ఇవన్నీ కూడా లైవ్ లో చాలా మంది చూస్తుంటారు కాబట్టి వాటి గురించి మళ్ళీ ప్రస్తావించడం అవసరం. సాక్షాత్తు ఒక చోట పటమటలో అయితే స్కూల్లో బస్సులో, ప్రైవేట్ స్కూల్ బస్సులో వెళుతూ ఉంటే పిల్లలందరూ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని చూసి కేరింతలు కొట్టారంటే విద్య పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ చిన్న పిల్లల మెదళ్లలో కూడా ఎంత బలంగా నాటుకుపోయిందనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా మరొక చోటకి వెళ్ళేసరికి ఆసక్తికరమైన అంశం ఏంటంటే గీత కార్మికులు, కల్లు గీత కార్మికులు వాళ్ళు కూడా ఆగి వాళ్ళ సమస్యలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు. ఇలా చూసుకుంటే ఆకునూరు దగ్గర అయితే విశేషంగా వాళ్ళంతా కూడా దగ్గరకు వచ్చి ఆయనకి తమ సమస్యల గోడు, మా సమస్యలు కూడా వినండి అని చెప్పని గీత కార్మికులు చెప్పుకోవడం అనేది ఒక గమనించాల్సినటువంటి అంశం. ఇలా రకరకాలుగా గ్రూప్స్ అన్నిటిని కూడా ఆయన దాటుకుంటూ వెళితే ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతంలో అంటే పేర్ని నాని ప్రధానంగా కీలక పాత్ర వహించాడు అనేది చెప్పనక్కర్లేదు. తర్వాత నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా, హడావుడి లేకపోయినా కూడా తన వంతు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ యాత్రలో చేసింది ఎవరు అన్నట్లయితే మనకు తెలుసు వల్లభనేని వంశీ. ఎందుకంటే ఆయన నియోజకవర్గం నుంచి కూడా విశేషంగా జనాలు వచ్చినట్టుగా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా దేవినేని అవినాష్ అనుచర వర్గంతో ప్రారంభమైనటువంటి హడావుడి, అక్కడ పేరుని కిట్టు, పేరుని నాని వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు అంటే కేవలం పార్టీ కార్యకర్తలను మాత్రమే కాకుండా అందరూ పాల్గొన్నటువంటి ఈ దీంట్లో మొత్తం రైతు సమస్యల పట్ల తనకి ప్రత్యక్షంగా అవగాహన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని పూర్తిగా తూర్పారబడుతూ రైతులు ఏ విధంగా వాళ్ళు మోసపోతున్నారో, ముఖ్యంగా 18 నెలల కాలంలో 16 వివిధ కారణాలను ఆయన ఉటంకించారు. అకాల వర్షాలే కానీ, సకాలంలో విత్తనాలు రాకపోవడం కానీ, ఎరువులు దొరకకపోవడం కానీ, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు 18 నెలల కాలంలో 16 సార్లు రైతులకు సమస్య వస్తే ప్రతిసారి కూడా రైతులు దగా పడ్డారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా 15 లక్షల ఎకరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి విషయాన్ని, ముఖ్యంగా 11 లక్షల హెక్టార్లలో వరి మొత్తం దెబ్బతింటే మిగతా 4 లక్షల హెక్టార్లలో అటు బొప్పాయి కావచ్చు, లేకపోతే మిగతా ఇతరత్ర పంటలు కానీ ఇవన్నీ కూడా కలిపి 15 లక్షల హెక్టార్లలో వీళ్ళు ఇదైపోతే దెబ్బతింటే వాళ్ళ గురించి ఈ రోజుకి కూడా ఒక సమగ్రమైన శాస్త్రీయమైనటువంటి అంచనాలు ఏమీ లేవు సరికదా. బాధపడినటువంటి రైతుల్ని మరింత కంగారు పెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా వాళ్ళని ఎందుకు ఇంతగా రాచి రంపాన పెడుతుంది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఒక దీన్ని కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి లేఖను కూడా ఆయన చదివి వినిపించారు. ఒక్క రోజులో సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ రెండు కూడా పూర్తి అవ్వాలని చెప్పని 30వ తారీఖు నాడు అనౌన్స్ చేసి 31కి పూర్తి అవ్వాలంటే రైతుల పట్ల ఎంత నిర్దయగా, ఎంత కర్కశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అనేది చెప్పాలి అని ఆయన వాటన్నిటిని కూడా లెటర్ కూడా చదివి వినిపించాడు. అంతేకాకుండా పొరుగున ఉన్నటువంటి రాష్ట్రం అంటే సాక్షాత్తు తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా మోంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయితే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏరియల్ సర్వే చేసి ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నిటిని కూడా పరిశీలించి ఇమీడియట్ గా శాస్త్రీయంగా లెక్కలన్నీ కూడా తెప్పించుకుని దెబ్బతిన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని 10% ఎకరానికి మొత్తం కూడా 10% క్రాప్ రిలీఫ్ ఇస్తామని, 5 లక్షలు మరణించిన కుటుంబాలకి, కుటుంబాలు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి
5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పని, ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు పథకం కింద ఇళ్ళు నిర్మించిస్తామని చెప్పని, గొర్రెలు కోల్పోయినటువంటి వాళ్ళకి గొర్రెకి 5,000 చొప్పున ఇస్తామని చెప్పని, పెద్ద పశువులు కనుక పోయినట్లయితే 50,000 ఇస్తామని చెప్పని ఆయన అనౌన్స్ చేస్తే, ఇక్కడ ఆ విధమైనటువంటి ఒక శాస్త్రీయ పరంగా అసలు రిపోర్ట్ ఈ రోజుకి లేదు. సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఏమాత్రం కూడా ఎక్కడా కూడా తొంగి చూడనటువంటి పరిస్థితిని ఇవన్నీ కూడా ఆయన ఏకరువు పెడతా వచ్చారు. సరే, ఇదంతా కూడా ఈ పర్యటనలో ఉన్నటువంటి వ్యవహారాలు. దీంట్లో ఆకునూరు దగ్గరేమో కళ్ళు కార్మికులు, ఈడ్పుగల్లు ప్రాంతంలోనేమో అరటి రైతులు వీళ్ళ దారి పడుతారు. రామరాజుపాలెం ఆకుమర్రు లాకుల దగ్గర రైతులైతే స్వయంగా వచ్చి ఆయనకి ఏడుస్తూ కూడా గోడు వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి, ఆ సమస్యలన్నీ కూడా విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం 7 గంటల పర్యటనలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇందులో గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల వల్ల కానీ ఏదైనా కానీ కూడా నిర్మోహాటంగా చెప్పుకోవాలంటే చాలా మంది రైతులందరూ కూడా ఇంకా మనకి ఏదో అదనపు బెనిఫిట్ జరుగుతుందని చెప్పని ఈ కూటమికి ఓట్లు వేసినటువంటి వాళ్లే. అది చాలా స్పష్టంగా వాళ్ళలో ఆ భావన అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా మచిలీపట్నం, కృష్ణా జిల్లా ఆ ప్రాంతాలకు వచ్చేసరికి మత్స్య కార్మికుల్లో చాలా మంది కూడా టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళల్లో ఒక ఇది వచ్చింది. అదే విధంగా అక్కడ మనకు తెలిసినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం ఏంటంటే, విశేషమైనటువంటి సంఖ్యలో అక్కడ స్థానికంగా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా వైసీపీలోకి వస్తామని చెప్పనంటే, ఇది సమయం కాదు, ఇక్కడ కాదు, మళ్ళీ తర్వాత దీనికి ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుందామని చెప్పని పేరుని రాని వాళ్ళకి నచ్చజెప్పినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా త్వరలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే వైసీపీలో చేరతారనేది మనకి విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలో గతంలో ఉన్నటువంటి దీనికి ఈ రైతు సాక్షిగా, అంటే దెబ్బతిన్న రైతుల పరామర్శ యాత్ర సాక్షిగా ఏంటంటే ఒక పెద్ద మార్పు అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడు, ఇప్పుడు మనం ఎంత తీవ్రంగా నష్టపోయాం, అసలు వీళ్ళకి రైతుల పట్ల ఏమాత్రం సానుభూతి లేదు కదా, ఒక శాస్త్రీయ దృక్పథం కూడా లేదు ఈ అంశాల పట్ల, ఎంత ఎక్స్టెంపోర్ గా చెప్తున్నాడు ఆయన అన్ని కూడా పాయింట్ టు పాయింట్, అసలు ఈ ప్రొక్యూర్మెంట్ లేకపోవడం ఏంటి, ఉన్నదాన్ని తీసేయటం ఏంటి అని ఇలా అనేకమైనటువంటి అంశాల మీద వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏంటంటే, ఈ రైతుల పరామర్శ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ మరొక్కసారి స్పష్టమైంది. రైతు సమస్యల పట్ల ఉదారంగా గతంలో వ్యవహరించినటువంటి అనేక విషయాలను కూడా వాళ్ళందరూ కూడా మననం చేసుకుని వాళ్లే స్పష్టంగా చెప్పినటువంటి తీరు ఇప్పుడు మరి ఇకనైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కనీసం అటు తెలంగాణలో ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆ మాత్రం సహాయమైనా సరే వాళ్ళకి చేస్తారా, ఇమ్మీడియట్ గా తాత్సారం చేయకుండా చేస్తారా, ఇందులో మళ్ళీ రాజకీయాలకు ప్రమేయం లేకుండా, ఎందుకంటే వార్నింగ్ ఇస్తున్నారంట వాళ్ళకి, 1 డేలో మీరు సోషల్ ఆడిట్ పూర్తి అవ్వాలి, ఈ ప్రొక్యూర్మెంట్ అవ్వాలి. తర్వాత ఏంటంటే పైకి వాస్తవానికి ఏంటంటే వరద వచ్చిన తర్వాత పంట దెబ్బతిందంటే పూర్తిగా దెబ్బతిన్నట్టే లెక్క, పైకి పచ్చగా కనపడుతున్నా కూడా. కానీ అక్కడ అధికారుల వితండ వాదన ఏంటంటే కంకులు పైకి లేచి నిలబడ్డాయి కదా, పచ్చగానే బాగానే ఉన్నాయి కదా అంటున్నారు. తీరా చూస్తే కింద మాత్రం బురదను ఇదంతా వాటర్. దీని పట్ల కూడా అసలు అంటే వ్యవసాయం పట్ల కనీస అవగాహన లేనటువంటి అధికారులు ఏదో మాట్లాడుతున్నారని వాళ్ళు వాపోతున్నటువంటి స్థితి ఇవన్నీ కూడా చూసినట్టయితే అసలు రైతుల పట్ల ఎంతో కన్సర్న్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం. చూద్దాం మరి ఇకనైనా ఈ పర్యటన తర్వాత అయినా సరే కొంత మరి ముందుకొచ్చి వాళ్ళకి రాజకీయాలతో ప్రమేయం లేకుండా, రాజకీయాలకు అతీతంగా రైతులకి కనీసం మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసినంత స్థాయిలోనైనా ఏమన్నా చేస్తారేమో చూద్దాం. ఎందుకంటే మామూలుగా కోస్తాంధ్ర అంతా కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యవసాయాధారితమైనటువంటి ప్రాంతం అది, కాబట్టి అక్కడ రైతులే ప్రయారిటీ. అలాంటి రైతుల్ని ఈ రోజున కష్టపడినటువంటి రైతులను మరింత కష్టపెట్టడం, నిష్ఠూరాలటం అనేది చాలా దారుణం. అందుకని చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.